మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం చేసినటువంటి దగ, ఈ వ్యవహారాన్ని గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పేపర్ లీక్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి యొక్క వ్యవహారమే తప్పు జరిగిందని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. డిఎస్సి అనేటటువంటి పేరుపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ధనార్జన, సూట్ కేస్ కొట్టు ఉద్యోగం పట్టు అనే విధంగా లోకేష్ గారి యొక్క టీం నిర్వహించినటువంటి ఈ దగా డిఎస్సి మీద ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతిలో వ్యవస్థలను పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థలు పెట్టి 15 లక్షలకు ఒక ఉద్యోగాన్ని నిర్మొహమాటంగా, నిర్సిగ్గుగా అమ్మేసుకున్నాడని చెప్పడానికి ఖచ్చితమైన ఉదాహరణ ఇదిగోండి. క్రీడాశాఖ సంఘాలకి టీడీపీ నేతల్లో పెట్టి ఆ పగ్గాలు వాళ్ళకి అప్పచెప్పేసి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోనా రవికుమార్ గారిని పెట్టి 39 ఉద్యోగాలు ఇచ్చేశాడు ఆయనకి. కోనా రవికుమార్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి దానిలో 39 ఉద్యోగాలు క్రీడా శాఖకు సంబంధించి ఇచ్చినట్టుగా, గతంలో ఉన్నటువంటి జీవోని కొట్టేసి 2% కంటే ఎక్కువ క్రీడకి సంబంధించినటువంటి అర్హత, ఎలిజిబిలిటీ లేకపోయినా దాన్ని 3%కి పెంచి కొత్త జీవోలు 2 జీవోలు 4, 47 అనే 2 జీవోలను తీసుకొచ్చేసి దాని ద్వారా కోటాని పెంచేసి 2% ఉన్నటువంటి కోటాని 3%కి పెంచేసి 39 ఉద్యోగాలు కోనా రవికుమార్ గారి ద్వారా అమ్మేసుకున్నారు. ఇంకొక 38 ఉద్యోగాలు లోకేష్ గారి తోడలుడు విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు. ఈయన జూడో కాదు, డబ్బులు జోడో అధ్యక్షుడు. 38 ఉద్యోగాలు ఈ జోడో అధ్యక్షుడు అమ్మేసుకున్నాడు. ఇద్దరి పేరు మీద 70 పైగా ఉద్యోగాల్ని దారాదత్తం చేసేశారు. అర్హత ఉన్నటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు రాలా. ఆర్చరీలో జాతీయ గోల్డ్ మెడల్ కొట్టినటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో జాతీయ కోటాలో, ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలా. ప్యాకాట్ ఆడే వాళ్ళకి, క్లబ్బులు నడిపే వాళ్ళకి, క్రికెట్ ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి అర్హత కల్పించి ఉద్యోగాలు అమ్ముకున్నారనేది చాలా స్పష్టంగా ఆధారాలతో కనపడుతుంది. ఎందుకంటే ఆర్చరీలో 1:1 పద్ధతిలో కాల్ లెటర్ పిలిచి అతనికి ఉద్యోగం వెళ్ళ. నిజంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వస్తే జాతీయ స్థాయిలో పథకాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి కదా రావాలి. ఆముదాల వలస ఎమ్మెల్యేని అధ్యక్షుడిగా పెట్టి 39 ఉద్యోగాలు అమ్ముకోవడమే దీనికి నిదర్శనం కదా. ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగిగా పనిచేసేటటువంటి వ్యక్తి నేను 15 లక్షలకి ఉద్యోగం ఇప్పిస్తాననేటటువంటి ఆడియో బయటకు వచ్చింది. అతని మీద చర్యలేవి? ఏం చర్య తీసుకున్నావు? జన్జీ ఉద్యమం దేశంలో విస్తృతంగా సాగుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు, బాధ్యత వహించాడు, సిగ్గు తెచ్చుకున్నాడు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఈ డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పడానికి నవీన్ అనేటటువంటి వ్యక్తికి నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు. నువ్వు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటే పేపర్ని లీక్ చేసి అతను ఎగ్జామ్ రాశాడని నువ్వు నమ్మావు కాబట్టి, లోకేష్ నమ్మాడు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదు. అతను కోర్టుకు వెళ్ళాడు. అతనికి మొదటి ర్యాంక్ వచ్చింది, స్టేట్ ర్యాంక్. కృష్ణా జిల్లా టాపర్గా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వలేదు అంటే దాని అర్థం పేపర్ లీక్ అయిందని. పేపర్ లీక్ అయినటువంటి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. వెంటనే సిబిఐ దర్యాప్తు దీనిపై జరిపించాల. ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చెయ్యకపోతే, చొరవ తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల నిలబడుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మెడలు వంచుతుంది. కేంద్ర మంత్రి ఏ విధంగా రాజీనామా చేశాడో ఆ విధంగా నువ్వు రాజీనామా చేసే వరకు
ప్రజలు రోడ్లపైకి వస్తారని మీకు తెలియపరుస్తూ లోకేష్ గారిని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇమీడియట్‌గా రాజీనామా చేయమని కోరుతున్నాం.